హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఖిల కిచెన్. చూడండి, నేను ఈరోజు మామిడికాయ పులిహోర పర్ఫెక్ట్గా ఏ విధంగా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. మీరు పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి. మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కానీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మామిడికాయ పులిహోర. చూడండి, పొడి పొడిలాడుతూ ఏ విధంగా ఉందో. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకో. ఇది కమ్మగా నోటి రుచిగా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పులిహోర కోసం నేను ముందుగా ఒక గ్లాస్ ఈ బియ్యం తీసుకున్నాను. ఒక గ్లాస్ బియ్యం క్లీన్గా కడిగేసి నానబెట్టుకోవాలా. హాఫ్ అన్ అవర్ ముందే కున్నాను. నేను 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాస్ వాటర్ వేస్తాను. ఈ కుక్కర్లో 3 విజిల్స్కి పెట్టుకోవాలా ఫ్రెండ్స్. చూడండి, నేను 1 గ్లాస్ బియ్యం క్లీన్గా కడుక్కున్నాను. ఇందులో 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాస్ వాటర్ వేసేసి ఇందులో నేను 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆయిల్, కొంచెం సాల్ట్ వేసేసి ఇది 3 విజిల్స్కి పెట్టుకుందాం. మాకు అన్నం బాగా పొడి పొడిలాడాలా. మీకు కొత్త బియ్యం అయితే మీరు కొంచెం తగ్గించుకొని వేసుకోండి వాటర్. 1/2 గ్లాస్ వరకు నేను కుక్కర్ విజిల్ పెట్టేస్తున్నాను. కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ వెలిగించేసుకున్నాను. హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఈ విజిల్స్ వచ్చేసాయి. నేను స్టవ్ కట్టేశాను. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాతే మీరు కుక్కర్ మూత ఓపెన్ చేసి చూడండి. ప్రెషర్ మొత్తం వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను కుక్కర్ మూత తీసి చూస్తున్నాను. రైస్ బాగా మాకు పొడి పొడిగా వచ్చింది ఫ్రెండ్స్. ఈ విధంగానే పొడి పొడిగా రావాలా రైస్. ఇది చల్లారబెట్టుకుందాం. కింద నుంచి ఒకసారి తిప్పుకొని ఇది బాగా చల్లారాలా. ఆ లోపల మేము పులిహోర కోసం మామిడికాయని రెడీ చేసుకుందాం. నేను మీడియం సైజ్ మామిడికాయ తీసుకున్నాను. ఇది తొక్క తీసేసి గ్రేటర్తో బాగా తురుముకోవాలా. నేను తురుముకున్న తర్వాత మీకు చూపిస్తాను. ఈ విధంగా మామిడికాయ మొత్తాన్ని తొక్క తీసేసి గ్రేట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది నేను ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నానో ఆ గ్లాస్తోనే 1 గ్లాస్ మామిడికాయ తురుము కూడా తీసుకున్నాను. మీరు కొంచెం పుల్లదనం ఎక్కువగా ఉంటే కొంచెం తగ్గించన్నా తీసుకోండి. నేను 1 గ్లాస్ వరకు ఈ విధంగా తీసుకున్నాను. నేను ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టాలా. కడాయి బాగా హీట్ అవ్వాలా. కడాయి బాగా హీట్ అయిన తర్వాత నేను ఇందులో 1/2 టీ స్పూన్ మిరియాలు, చిటికెడు మెంతులు, 1 టీ స్పూన్ నువ్వులు ఫ్రెండ్స్. ఇవి దోరగా ఫ్రై చేసుకోవాలా. డ్రై రోస్టే చేసుకోండి. ఈ పొడి మేము మిక్సీ కట్టుకోవాలా ఫ్రెండ్స్. చల్లారాక ఈ పొడి కలుపుకోవడం వల్ల మాకు పులిహోర టేస్ట్ బాగుంటుంది. నేను చెప్పిన విధంగా స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను మరీ అడుగుతున్నాను, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇది డ్రై రోస్ట్ అయిపోయాయి. నేను ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. ఇది చల్లారా పెట్టుకొని మిక్సీ కడాయి పెట్టుకున్నాను. ఆ కడాయిలో నేను 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలా. ఈ పులిహోరకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. ఇందులో నేను 50 గ్రామ్స్ వరకు వేరుశనగ పప్పు వేసుకుంటున్నాను. ఈ వేరుశనగ పప్పుని దోరగా ఫ్రై చేసుకుందాం. కొంచెం వేరుశనగ పప్పు ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. మధ్యలో మీకు వస్తూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై అయితే మాకు సరిపోద్ది. నేను ఇది పక్కన తీసుకుంటున్నాను. అదే కడాయిలో కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు 1 స్పూన్, ఎండుమిర్చి ఈ విధంగా 5-6 ఎండుమిర్చి తీసుకోండి. ఇందులోనే ఒక గుప్పెడు కరివేపాకు, చూడండి. ఈ విధంగా ఫ్రై అయ్యేటప్పుడే నేను 4 పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీ స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది కొంచెం ఫ్రై అవ్వాలా. ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఇందులోనే నేను చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను.
ఇంగువ వేసుకోవడం వల్ల అరుగుదలకు కూడా మాకు చాలా మంచిది ఫ్రెండ్స్. ఈ మామిడికాయ పులిహోరలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. మీరు ఈ విధంగా ట్రై చేయండి. మామిడికాయలు దొరికేటప్పుడే నేను ఇందులోనే మామిడికాయ తురుముకొని పెట్టుకోనుల్లా ఇది మొత్తం యాడ్ చేసుకొని మంట తగ్గించుకున్నాను. మంట తగ్గించుకొని తక్కువ మంట మీదే మగ్గించుకుందాం. ఇది కొంచెం మగ్గితే బాగుంటుంది. ఇందులోనే నేను ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం పసుపు ఇది మొత్తం యాడ్ చేసుకొని ఇది బాగా మగ్గించుకుందాం. మీడియం ఫ్లేమ్ మీదే మగ్గించుకుంటే మాకు బాగా మగ్గది ఫ్రెండ్స్ ఈ మామిడికాయ అనేది. నేను ఆల్రెడీ కొంచెం రైస్లో ఉప్పు వేసి ఉడికించాను. దీంట్లో కూడా వేసాను. మళ్ళా కొంచెం చూసుకొని వేసుకుందాం మాకు కావాలంటే. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి ఇది ఆల్మోస్ట్ మగ్గిపోయింది. నేను ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. స్టవ్ కట్టేసి ఇది కొంచెం చల్లారా పెట్టుకుందాం. చల్లారిన తర్వాత మేము కలుపుకోవాలి ఫ్రెండ్స్. రైస్ కూడా బాగా చల్లారిపోయింది. చూడండి రైస్ కూడా బాగా చల్లారిపోయింది. ఇందులో నేను ఇప్పుడు ఫస్ట్ ఈ పొడి యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది గ్రైండ్ చేసి పెట్టుకోనుల్లా ఈ పొడి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలా. ఈ పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఇందులో ఇది కూడా చల్లారిపోయింది ఫ్రెండ్స్. ఈ మామిడికాయ పులిహోర ఇది కూడా కలుపుకుందాం. మేము ఇప్పుడు ఈ మొత్తం వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుందాం. చూడండి ఈ విధంగా మొత్తం కలుపుకోవాలా. చూడండి ఫ్రెండ్స్ ఇంకొంచెం కూడా మిగిలింది. ఇది కూడా బాగా కలుపుకుందాం. ఇందులోనే నేను కొంచెం రైస్ వేసి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని చేత్తోనే కలిపేస్తున్నాను. ఇది సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. రెగ్యులర్గా చేసే చింతపండు నిమ్మకాయ పులిహోర కన్నా ఈ పులిహోర బాగుంటుంది. ఉప్పు ఇప్పుడే టేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉప్పు నాకు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మన పులిహోర రెడీ అయిపోయింది. ఇందులో నేను వేరుశనగ పప్పు ఫ్రై చేసుకొని పెట్టుకోనుల్లా ఈ వేరుశనగ పప్పు కూడా ఇప్పుడు యాడ్ చేసుకుందాం. చూడండి మన మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా ఉందో పొడి పొడిగా. ఇది సూపర్ టేస్ట్గా ఉంటుంది. హెల్తీ అండ్ టేస్టీ మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. పోతా పోతా లైక్ ఇచ్చిపోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.